కేంద్ర పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల నమోదు స్టాల్ను రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఘనంగా ప్రారంభించారు. రాజమహేంద్రవరం కోటిగుమ్మం సెంటర్లో బీజేపీ ఓబీసీ మోర్చా మరియు పోస్టల్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ పథకాల రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు నమోదు ప్రక్రియ చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాధవ్ పలు అంశాలపై స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పోస్టల్ శాఖ ద్వారా కేవలం 750 రూపాయల చెల్లింపుతో 15 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ వేగంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గత 2 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ కు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ముందు చూపు వల్లే ఈ పెట్టుబడులు సాధ్యమయ్యాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలు అందించిందని, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ ను కూడా ప్రధాని మోదీ సాకారం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల పాదయాత్ర చేసి స్వయంగా పరిశీలించాలని మాధవ్ వ్యాఖ్యానించారు. డిఎస్సి పోస్టుల అంశంపై అధికారులు ఇప్పటికే వివరణ ఇచ్చిన తర్వాత కూడా జగన్ రాద్ధాంతం చేయడం సమంజసం కాదని, ఆయన నిరాశ, అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీకి ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యాంగ సభ స్థానాలు లభించాయని గుర్తు చేసిన మాధవ్, భవిష్యత్తులో బీజేపీకి రావాల్సిన నామినేటెడ్ పదవుల విషయంలో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, పోస్టల్ శాఖ అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ జన కళ్యాణ శిబిరం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జన కళ్యాణ శిబిరాలు పెట్టాలని చెప్పి, ప్రజలందరి యొక్క జీవితాలు అద్భుతంగా ఉండాలని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నేను ప్రధాన సేవకుడిగా ఉంటానని చెప్పి పార్లమెంట్లో ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత రోజు ఆయన ప్రకటించడం జరిగింది. ఏ పరిస్థితులు అయితే పుట్టి పెరిగానో నా దేశ ప్రజలు ఆ పరిస్థితులు అనుభవించకూడదని చెప్పి, ఏ పేదరికం, ఏ దారిద్ర్యాన్ని ఆయన ప్రత్యక్షంగా చూడటం జరిగిందో, తన తోటి వాళ్ళు ఏ ఇబ్బందులైతే పడ్డాడో, ఏ కడగండ్లైతే ఆయన అనుభవించాడో వాటిని ఎవరూ అనుభవించకూడదు, నా తోటి ప్రజలెవరూ అనుభవించకూడదని చెప్పి ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో జన కళ్యాణ యోజనల పేరు మీదట అనేక రకాల పథకాలను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. సుమారు 160 పైగా పథకాలు ప్రవేశపెట్టాడు. ఇవన్నీ కూడా పేద ప్రజల్ని, అంటే చిట్ట చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంత్యోదయ ఆలోచనతో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా దాన్ని డెలివరీ చేయడానికి ఎవరు చేయాలని ఆలోచన చేస్తే ఈ యొక్క పథకాల్లో చేర్చే పని బ్యాంకింగ్ వ్యవస్థకి అప్పచెప్పడం జరిగింది. బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకుల ద్వారా చేరాలి, అతి సులభంగా, అతి సరళంగా చేరాలని ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తారు. దాని తర్వాత దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి అందుబాటులో ఉండి సుమారు 150 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్న యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి తంతి తపాలా శాఖ ఏదైతే ఉందో దానికి పునర్జీవనం కలిగిస్తూ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అనే ఒక బ్యాంకింగ్ వ్యవస్థను కూడా నిర్మాణం చేయటం, ప్రజలు వాళ్ళ యొక్క డబ్బులు అక్కడ జమ చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో తిరిగి దాన్ని స్వీకరించడం, ఆ విధంగా పొదుపు అనేది ఏదైతే ఉందో మన ప్రతి ఇంట్లో అది అనివార్యంగా చేయాల్సిన అంశంగా తీసుకురావడం జరిగింది. ఒక వ్యక్తి జీవితంలో ఏం కావాలి ఆ సౌకర్యాలన్నీ కల్పించాలని చెప్పి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ప్రతి ఇంటికి ఏదైతే ఉజ్వల గ్యాస్ కనెక్షన్, ప్రతి ఇంటికి ఎల్ఈడి లైట్, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్, అలాగే ప్రతి వాళ్ళకి సొంత ఇల్లు నెరవేరే విధంగా సొంత ఇల్లు నిర్మాణం, అలాగే వీటితో పాటు ప్రతి ఇంటికి ఆహార ధాన్యాలు ఇచ్చే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా ప్రతి వ్యక్తికి 5 కేజీలు ఉచితంగా ఇవ్వటం, ఆ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో పాటు వాళ్ళ యొక్క రక్షణ, వాళ్ళ యొక్క
భద్రత ఈ రెండింటిని కూడా ప్రభుత్వమే పట్టించుకోవాలని చెప్పి ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ విధంగా భద్రతా రక్షణ పథకాలు అతి చౌకగా అంటే ప్రపంచంలో ఎవ్వరు కూడా ఊహించని విధంగా అతి చౌకగా అంటే నెలకి రూపాయి కట్టగలిగితే 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇచ్చే విధంగా ప్రధానమంత్రి సురక్ష యోజన ప్రవేశపెట్టాడు. కేవలం 12 రూపాయలు, తర్వాత కాలంలో అది 24 రూపాయలు అయింది. కేవలం 24 రూపాయలు మీరు సంవత్సరానికి కడితే అంటే నెలకి 2 రూపాయలు కడితే మీ అందరి తలకాయల మీద 2 లక్షల ప్రమాద బీమా. మనకి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులకి పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ 2014 అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎటువంటి నిర్ణయాలు తీశారనేది జగమెరిగిన సత్యం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు భారతదేశం ఎంత సుభిక్షంగా ఉందనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. దాంట్లో భాగమే 12 సంవత్సరాల పాలన పూర్తి చేసిన సందర్భంగా ఈ భారత ప్రజలకి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ఈ భారతదేశంలో ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎటువంటి సంక్షేమం అందింది, ఎటువంటి కార్యక్రమాలు జరిగాయనే ఉద్దేశంతో ఈరోజు 21 రోజులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలు ప్రజలకు ఎంత చేరువుగా చేసే విధంగా ఏ రకమైన కార్యక్రమాలు చేశామనేది పోస్టల్ ఆఫీస్ ఆధ్వర్యంలో, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో, మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.